పాకిస్తాన్ పరువు మళ్ళీ ఒకసారి గంగలో కలిసిపోయింది. ఈసారి పాకిస్తాన్లో కాకుండా ఆస్ట్రేలియాలో జరిగిందనమాట. మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ నేషన్ స్పోర్ట్ వచ్చేసి హాకీ. మరి ఈ హాకీ టీంకి ఎంత పెద్ద పరాభవం ఎదురైందంటే నేనేం చెప్పాలంటే అవమానంతో తల దించుకున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియాలో. నిజానికి ఫిబ్రవరి 3వ తారీఖునే పాకిస్తాన్ హాకీ టీం అనేది ఆస్ట్రేలియా వెళ్ళాల్సింది. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల అది డిలే అయింది అని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. ఆస్ట్రేలియాతోని హాకీ మ్యాచ్ ఆడారు. 3-2 తేడాతోని ఆ మ్యాచ్ని ఓడిపోయారు. సరే, ఓడిపోయినందుకు మరి పరువు పోయిందంటే కాదు. గెలుపోవటం అనేది సహజమే, పాకిస్తాన్కి ఓడిపోవడం అనేది కూడా సహజమే. మరి ఎందుకు పరుగు పోయిందంటే యూజువల్లీ పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వెళ్ళాక అక్కడ స్టే ఉంటుంది కదా, మరి వాళ్ళకి హోటల్ బుకింగ్స్ అయ్యాయంటే కాలేదు. మ్యాటర్ ఏంటంటే క్యాన్బెరా దగ్గర నుంచి సిడ్నీకి కరెక్టింగ్ ఫ్లైట్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు క్యాన్బెరా దగ్గర ఆగిన తర్వాత 11 గంటల పాటు వీళ్ళని రోడ్ల మీద తిరగమన్నారట. ఎందుకు అంటే హోటల్ బుకింగ్స్ ఏమీ అవ్వలేదు. ఏం చేయాలి అంటే అలా వీధి పాటున అంతా తిరగండి, అంతా చూడండి ఆస్ట్రేలియాని అని చెప్పంటే బ్యాగులు వేసుకొని వీళ్ళు ఊరంతా 11 గంటల పాటు తిరిగి అక్కడే రోడ్ల మీద కాలక్షేపం చేయాల్సి వచ్చింది. సరే, అక్కడి నుంచి ఫైనల్లీ సిడ్నీకి చేరుకున్నారు. సిడ్నీకి చేరుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే హోటల్లో వాళ్ళు దిగారో ఆ హోటల్ దగ్గరికి వెళ్తే మీ బుకింగ్స్ క్యాన్సిల్ చేసేసాం, మీరు ఇక్కడి నుంచి దయచేయండి అని చెప్పన్నారట. అదేంటి అంటే ముందు పాత బాకీ మొత్తం కలిపి 15 కోట్లు ఉంది. ఆ 15 కోట్ల రూపాయలు మీరు కడితే లోపలికి ఎంట్రీ, లేకపోతే మీరు బయటికే వెళ్ళిపోవచ్చు, మీరు డబ్బులు కడతారన్న నమ్మకం కూడా మాకు లేదు అని చెప్పి అన్నారట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని గంటల పాటు రోడ్డు మీద అలా తచ్చాడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్కి చేరవేయడం, పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ ఏమో చేతులు ఎత్తేయడం, రెండూ జరిగిపోయింది. ఫైనల్ ఏం జరిగిందో తెలుసా? ఒక స్టాండర్డ్ గెస్ట్ రూమ్ అని ఉంటుందన్నమాట అక్కడ. ఆ స్టాండర్డ్ గెస్ట్ రూమ్లలో ఒక్కొక్క రూమ్లలో 5-5 లోపలికి ఇరికించి అందులో మామూలుగా ఉంచారట. సిటీకి ఎక్కడో దూరంగా, మినిమం ఎమ్యూనిటీస్ కూడా లేకుండా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అక్కడ పాకిస్తాన్ హాకీ టీంని అక్కడ పెట్టడం జరిగింది. పాపం ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఆబ్వియస్లీ పాకిస్తాన్ పేద దేశం, IMF చుట్టూతా డబ్బుల కోసం తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవనుకుంటున్నారేమో. పాకిస్తానీ హాకీ ఫెడరేషన్ 25 కోట్లు రిలీజ్ చేసాం మేము ఈ ట్రిప్ కోసం అని చెప్పి అందట. మరి ఈ 25 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి జేబులోకి వెళ్ళాయి? కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.